అడ్వకేట్స్ తలుచుకుంటే ఏం చెయ్యగలరు అనే దానికి ఒక పర్ఫెక్ట్ స్టోరీ చెప్తా వినండి. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక అడ్వకేట్ కి ఈ మంత్ జనవరి 14th నాడు హైకోర్టులో ఒక హియరింగ్ ఉండేది. సో హడావిడిగా అతని ఇంట్లో నుంచి బయలుదేరిండు. అండ్ అతను వెళ్లే దారిలో బారాబంకి అనే ఒక టోల్ ప్లాజా వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే అతనికి ఒక ఫాస్ట్ ట్యాగ్ కార్డు ఉండే, అది స్కాన్ అయ్యింది. కానీ అక్కడ ఉన్న గేట్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇక్కడ అమౌంట్ కట్ అయినాయి, అయినా ఓపెన్ కాలేదు అని అడిగితే ఏమో మీదే ఫాల్ట్ ఉన్నట్టుంది, అందుకే అది ఓపెన్ అవ్వలేదు అన్నాడు. సో అలా వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగిపోయింది. సో అదే టైంలో ఆ టోల్ గేట్ లో ఉన్న ఎంప్లాయ్ అండ్ మిగతా ఎంప్లాయీస్ అందరూ ఏకం అయిపోయి ఈ అడ్వకేట్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతన్ని చాలా దారుణంగా కొట్టిర్రు. సారీ చెప్పు అని రిపీటెడ్ గా అతని ఫేస్ పైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిర్రు. ఇక అప్పుడు అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏమి చెయ్యలేక సరే అని సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ జరిగిన విషయం మొత్తం అతని అడ్వకేట్ ఫ్రెండ్స్ కి బార్ అసోసియేషన్ దాకా వెళ్ళింది. సో వాళ్ళలో ఒక అతని పైన దెబ్బ పడితే వాళ్ళు నార్మల్ గా ఉంటారా? వెంటనే అడ్వకేట్ సైన్యం మొత్తం ఆ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చింది. అండ్ ఆ సైన్యాన్ని చూసిన ఆ టోల్ గేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోయారు. అండ్ అక్కడికి వచ్చిన బార్ అసోసియేషన్ లో ఉన్న ఒక అడ్వకేట్ ఏమన్నాడంటే, సారీ చెప్పు అని మా అడ్వకేట్ ని కొట్టిరు కదా, ఇప్పుడు మేమందరం సారీ చెప్పడానికి వచ్చినాం, మరి వినడానికి ఒక్క ఎంప్లాయీ కూడా లేడేంది అని అన్నారు. అండ్ వెంటనే అడ్వకేట్స్ అందరూ కలిసి ఆ టోల్ ప్లాజా పైన అండ్ ఈ అడ్వకేట్ ని కొట్టిన ఎంప్లాయీస్ పైన ఏ రకంగా అతని మీద కేసు బుక్ అవుతాయో అన్ని రకాలుగా అతని పైన కేసు వేసిర్రు. అతను బయటికి రాకుండా ఉండడానికి అక్కడ ఇంప్లిమెంట్ అయ్యే ఏ సెక్షన్ కూడా వదలకుండా అతని పైన కేసు ఫైల్ చేసిర్రు. అండ్ వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ కూడా చేసిర్రు. అంతేకాకుండా ఈ టోల్ ప్లాజా పెట్టేటప్పుడు స్టార్టింగ్ డిపాజిట్ కింద ఆల్మోస్ట్ 6 కోట్ల దాకా పెట్టిరంట. 6 కోట్లు కూడా ఫైన్ కూడా వేసేసారు. అంతేకాకుండా వీళ్ళకి బెయిల్ తీసుకురావడానికి ఏ లాయర్ కూడా వాదించొద్దని కూడా డిసైడ్ అయిపోయారు. ప్రెసెంట్ ఆ టోల్ ప్లాజా అందరికి ఫ్రీగా నడుస్తుంది. ఇంకొక కాంట్రాక్ట్ వచ్చేదాకా మాక్సిమం ఎవరు కట్టరు కూడా అక్కడ. సో ఇది చూసిన తర్వాత అర్థమైంది కదా, చాలా మంది ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి వీళ్ళ గుంపు బలం చూసుకొని అతన్ని దారుణంగా కొడుతుంటారు. అండ్ అంతేకాకుండా ఇంకొందరు అయితే వీడిని చంపేసి నేను జైలుకి పోయి వస్తా, ఏముంది పోతా, ఇట్లా బెయిల్ తీసుకొని వస్తా అని అంటున్నారు. కానీ ఇన్ కేస్ మీరు గనక ఒకరిని దౌర్జన్యం చేసిన తర్వాత అతని వెనుక గనక దమ్మున్న అడ్వకేట్ ఉండనుకోండి, మీ జిందగీ మొత్తం బర్బాద్ అయిపోతుంది. అతను దలుచుకుంటే ఎంత వరకన్నా తీసుకురాగలడు కేసు. కాబట్టి అందుకని మీరు ఒకరి పైన దౌర్జన్యం చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా కొన్ని లాస్ తెలుసుకోండి. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అయిపోండి.